మా 8 days NSS క్యాంప్ రొటీన్ చెప్తాను. ప్రతి మార్నింగ్ ఇలాంటి ఒక బ్యూటిఫుల్ సన్ రైజ్ తో స్టార్ట్ అయ్యేది. సెలెక్ట్ చేసిన విలేజ్ మాల్తూ మీద. సో అక్కడికి వెళ్ళడానికి మార్నింగ్ 8 o'clock బస్ వచ్చేది. మధ్యలో ఇలా ప్లేట్స్ పట్టుకొని టిఫిన్స్ కోసం ఆగేవాళ్ళం. ఇంకా టిఫిన్ చేశాక ఆ విలేజ్ కి వెళ్లి ఫస్ట్ చేసే పని ఆ రోజు థీమ్ ప్రకారం రంగోలీ వేసి ఫ్లాగ్ హోస్టింగ్ చేయడం. తర్వాత స్కెడ్యూల్ లో ఏముంటే అది ఫాలో అయిపోయే వాళ్ళం. ర్యాలీస్ ఏమైనా ఉంటే ఫస్టే కంప్లీట్ చేసుకునే వాళ్ళం ఎండ తక్కువగా ఉన్నప్పుడే. నెక్స్ట్ ఏమైనా ఫీల్డ్ విజిట్స్ కానీ అలాంటివి చేసేవాళ్ళం. ఇంకా హెల్త్ క్యాంప్స్ కండక్ట్ చేయడం, హరితహారం, స్వచ్ఛ భారత్, ఇంకా కొన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇలాంటివి కండక్ట్ చేసేవాళ్ళం. అక్కడే గ్రామ పంచాయతీ దగ్గర ప్రతిరోజు ఏదో ఒక యాక్టివిటీ జరిగేది. ఊరు వాళ్ళందరూ వచ్చేవాళ్ళు. మొత్తం ఒక 120 members పైనే వెళ్ళాము. మాక్సిమం మేమంతా పని తక్కువ, ముచ్చట్లు ఎక్కువ, వర్క్ ఏం ఎక్కువ ఉండేది కాదు. మాతో పాటు 3 లెక్చరర్స్ వచ్చేవాళ్ళు. వాళ్ళు కంట పడకుండా తప్పించుకొని తిరిగే వాళ్ళం. ఒకవేళ దొరికినా పని చేసిన ట్యాగ్ చేసేవాళ్ళం. కొన్ని సార్లు ఇంకా తప్పక చేయాల్సి వచ్చేది. ఏం చేయలేము ఇంకప్పుడు. మేము వెళ్ళినప్పుడు ఎండలు ఫుల్ గా ఉన్నాయి. పిల్లలు పాపం ఎక్కడ కందిపోతారా అని చెప్పి మాకు హ్యాట్స్ కూడా ఇచ్చారు. ఆ వైట్ హ్యాట్స్ కి మురికంటకుండా చూసుకోవడం మాకు పెద్ద టాస్క్ అయిపోయింది. కొన్ని సార్లు పొలం గట్ల మీద మా స్పెషల్ చుక్ ట్రైన్ లో వెళ్లే వాళ్ళం. అది ఎంత సూపర్ ఫాస్ట్ అంటే కొన్ని సార్లు లాస్ట్ పర్సన్ రీచ్ అయ్యే లోపు ఫస్ట్ వాళ్ళందరూ యాక్టివిటీ చేసుకొని వెనక్కి వచ్చేవాళ్ళు. అసలు మీకు అక్కడేం పని అంటే కొన్ని రైతులకు ఉపయోగపడేవి పంటల దగ్గరికి వెళ్ళి చూపించే వాళ్ళం. అక్కడే దగ్గరలో పోచారం డ్యామ్ ఉంది. చాలా బ్యూటిఫుల్ గా ఉండింది. ఇంక ఇవన్నీ అయిపోగొట్టేసుకొని మధ్యాహ్నానికి రిటర్న్ అయిపోయే వాళ్ళం. అప్పుడప్పుడు చికెన్ ఉండేది నాన్ వెజ్ వాళ్ళకి, వెజ్ వాళ్ళకి ఏదో ఒక కర్రీ ఉండేది. నైట్ అయితే తినగానే డీజేలు పెట్టి డాన్సులు స్టార్ట్ చేసేవాళ్ళు. ఇలా NSS క్యాంప్ లో ఫుల్ గా ఎంజాయ్ చేసాం. ఇది మా కాలేజ్ డేస్ లో బెస్ట్ మెమరీ అని చెప్పొచ్చు. మీ కాలేజ్ లైఫ్ లో ఇలాంటి బెస్ట్ మెమరీస్ ఏమైనా ఉంటే కమెంట్ చేయండి. బై బాయ్.